शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీతలో ఈరోజు మనది 50 ఇది దేహి నిత్యం అధ్యాయం ఇది అయిపోయింది కదా. ఇది దేహి నిత్యం అధ్యాయం అయిపోయింది. దేహి నిత్యం అయిపోయింది సార్. అయిపోయింది దేహి నిత్యం అధ్యాయం అయిపోయిన తర్వాత సరే ఉండండి. అయితే 57 ఇది స్టాప్ షేర్ చేస్తాము. ఎక్కడో ఉందో చెప్తే 57 ఎక్కడుందో ఒక్క నిమిషము వెతుక్కుంటా. ఇక్కడ ఎక్కడో డెస్క్టాప్ లో పెట్టుకున్నాను. ఒకే నిమిషం అండి. అయిపోయింది. స్క్రీన్ ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు భగవద్గీత ఈరోజు మళ్ళీ 31వ శ్లోకం. 31వ శ్లోకం 30 శ్లోకాలు అయిపోయింది. 30 శ్లోకాల్లో మనం ఏం చెప్పుకున్నామంటే 30 శ్లోకాలు 11 నుంచి 30వ శ్లోకం వరకు చెప్పుకున్నటువంటి విషయం ఆత్మతత్వం గురించి చెప్పుకున్నాము. అయితే నిన్నటి రోజు నాకు వాట్సాప్లో ఒక ఆయన భీమవరం నుంచి ఒక క్వశ్చన్ పంపించాడండి. ఆ క్వశ్చన్ నేను ఆయన ఏమన్నా అంటే సరే క్లాస్లోనే డిస్కస్ చేయండి సార్ దాన్ని అన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడంటే దీన్ని మరి అర్జునుడు యుద్ధంలో కూర్చొని ఏడుస్తున్నాడు కదా, ఏడ్చేటువంటి సందర్భంలో అతను భీష్ముడు ద్రోణుడిని చూసి అతను ఏడుస్తున్నాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఏడ్చేవాడిని ఏదన్నా సముదాయించే బదులు ఒకటేసారి ఆత్మకు మృత్యువు లేదు, ఆత్మకు జననం లేదు ఇది చెప్పాడు కదా, మరి అది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడండి ఒక అతను. అది బాగానే ఉందనిపించింది. దానికి నేను కూడా చాలా ఆలోచన చేసినాను. ఆలోచన చేసి తర్వాత కొంతమందికి ఎవరికో ఫోన్ కూడా చేశాను. ఫోన్ చేసి మనకు చలాకి రఘునాథ్ శర్మ గారు ఉన్నారు, ఆయన అడిగాను అనమాట. ఆయన అడిగితే ఆయన ఒక ఎందుకంటే అది అలాగే ఉంది కదా, మరి ఇమ్మీడియట్ గా మనకు అర్థమయ్యడం కష్టం కదా. ఏమిటంటే ఇప్పుడు అది ఏంది, ఎందుకు ఇలా వచ్చింది అనేసి. ఎందుకంటే అర్జునుడేమో ఏడుస్తున్నాడు, భీష్ముడిని ఎలా చంపాలి, ద్రోణుడిని ఎలా చంపాలి అనేసి. అప్పుడు ఈయన వచ్చేసి ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు కదా ఒకటేసారి. ఎందుకు చెప్పాడు అంటే దానికి సమాధానం ఏమిటంటే, సమాధానం ఈ రకంగా, మొదట మనిషికి అనేటువంటి వాడికి చాలా బాధ ఉన్నప్పుడు ఆ బాధ 2 స్టేజ్ల్లో దాని సొల్యూషన్స్ ఉంటుందంట. ఒకటి వచ్చేసేసి ఆ బాధ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెవెల్లోనే ఒక రకంగా దాని సొల్యూషన్ అనమాట. రెండవది వచ్చేసి దానికన్నా కాస్త హై లెవెల్లో వెళ్ళి ఆ హై లెవెల్లో చెప్పడం రెండవ స్టేజ్ అని. మొదటి స్టేజ్ ఏమిటంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒక అబ్బాయి ఎవడన్నా ఒకడు 10th క్లాస్ ఉంటాడు అనుకోండి. 10th క్లాస్ ఉన్నటువంటి అబ్బాయి ఒకడు బాగా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు. పాస్ అయిపోయి వాడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి. వచ్చేసి ఏదో మీ ఆశీర్వాదం తీసుకునే వచ్చినాను అంటే వాడితో ఏం చెప్తాం మనం సాధారణంగాను? మనం ఏం చెప్తామంటే, అబ్బాయి నువ్వు బాగా చదువుకున్నావు, బాగా వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి, ఇంకా బాగా తెచ్చుకోవాలి, ఇంకా ముందు ఫ్యూచర్లో నీకు అభివృద్ధిలోకి రావాలా. 10th క్లాసే పాస్ కాకపోతే వేస్ట్, 10th క్లాస్ బాగా మంచి మార్కులు వస్తేనే ఫ్యూచరు, లేకపోతే 10th క్లాస్ పాస్ కాకపోతే ఏం ఫ్యూచర్ లేదు అని చెప్పి వాడిని చెప్తాం సాధారణంగా. కాబట్టి నీకు బాగా వచ్చాయి, వాడిని ఎంకరేజ్ చేస్తాం. కొద్దిసేపుకు ఇంకొకడు బాగా ఏడ్చుకుంటూ నేను 10th క్లాస్ ఫెయిల్ అయినాను అని కూడా వచ్చాడు అనుకోండి.
వాడికి ఏం చెప్పాలి? వాడికి వచ్చేసేసి వాడికి ఏడుపు ఆపాలి. వాడికి ఏడుపు ఆపాలంటే, అరే 10th క్లాస్ పాస్ కాకపోతే అది వేస్టు. నువ్వు 10th క్లాస్ పాస్ కాకుండా పోతే ఫ్యూచర్ లేదు అని చెప్తే వాడు ఇంకా బాధపడిపోతాడు. అప్పుడు వాడికి ఎలా చెప్పాలి? వాడికి ఏం చెప్పాలంటే, అరే 10th క్లాస్ అనేది ఇంపార్టెంట్ కాదురా. లైఫ్‌లో ఎన్నో ఉంటాయి. అదృష్టం అనేది ఉండాలి గానీ, మనకు పాస్ అయితే ఏమి, పాస్ కాకపోతే ఇది కాదు. ఇది పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళంతా బాగుపడిపోయారా. కాబట్టేసి నీవు కాస్త చూడు ఒకసారి పరీక్ష చేసి చూడు. ఎంతమంది పాస్ అయినారు, ఎంతమంది ఫెయిల్ అయినారు చూడు. నా ఫ్రెండ్సే ఉన్నారు చూడు. ఎంతో మంది బాగా బాగా పాస్ అయిన వాళ్ళు ఇక్కడే ఉన్నాము. బాగా పాస్ కాని వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. కాబట్టి అదృష్టం అనేది ఉండాలిరా అని చెప్పి వాడిని ఆ లెవెల్లో తీసుకెళ్ళాలంటే, ఈసారి రాయి పర్వాలేదు, పరీక్ష పాస్ అయిపోతావు అని చెప్పేసి ఆ లెవెల్ సెకండ్ లెవెల్కి తీసుకెళ్ళాలంట. అంటే పరీక్ష ఫెయిల్ అయినా పర్వాలేదు అన్నట్టుగా తీసుకెళ్ళాలంట. అది రెండవ స్టేజ్ అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నట్టే, శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నంటే మొదటి లెవెల్‌లో అర్జునుడికి పరిష్కారం లేదనమాట. అర్జునుడు ఏమని బాధపడుతున్నాడు? వాడు మరణిస్తాడు, నేను బాణం వేస్తే వీడు మరణిస్తాడు, వాడు మరణిస్తాడు అని బాధపడుతున్నాడు అనమాట. అప్పుడు మరణిస్తాడు అంటే మరణించిన వాడిని మరణించకుండా ఉండాలి అని చెప్పడానికి కుదరదనమాట. ఎందుకంటే మరణం అన్నది ఇన్ఎవిటబుల్ అనమాట. కాబట్టి దానికి ఎలా మనమేమో దాన్ని తగ్గించలేము, ఆపలేము. అలాంటి సందర్భంలో అర్జునుడి దగ్గరికెళ్ళేసేసి మరణం నేను ఆపుతాను అని శ్రీకృష్ణుడు కూడా చెప్పలేడు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే మరణమే లేదు అని చెప్పేస్తే ఒకేసారి అది హయ్యర్ లెవెల్ అన్నమాట. సో హయ్యర్ లెవెల్‌కెళ్ళి లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్. లోయర్ లెవెల్‌లో దానికి సొల్యూషన్ లేదు దానికి. సొల్యూషన్ లేదు కాబట్టేసి ఆయన ఏం చేశాడంటే హయ్యర్ లెవెల్‌కెళ్ళి ఒకేసారి ఆత్మ అనే దానికి మరణమే లేదు, జననమే లేదు. తర్వాత అది ఆత్మ అనేది అవికారము, వికారం లేనటువంటిది ఇది. కాబట్టేసి దాని గురించి నువ్వు దుఃఖించేటువంటి అవసరం లేదు. దానికి మరణం లేదు కాబట్టేసి భీష్ముడు, ద్రోణుడు మరణిస్తారని నువ్వు పడేలేదు అని చెప్పేసి ఆయనకు ఆ దృష్టిలో చెప్పేశాడంట అతను. ఆ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం ఉన్నటువంటి విషయంలో చెప్పాడనమాట. చెప్పిన తర్వాత కూడాను అర్జునుడు ఎలా ఉన్నాడు, అది అదే అదే ఆ విషయం అలా అర్థం చేసుకోవాలి అని దానికి అర్థం అండి దీనికి. ఎందుకంటే ఆ ప్రశ్నకు అది సమాధానం అది. సరిపోతుంది అనుకుందాను మోస్ట్‌లీ. అది అట్లా ఆ పద్ధతి నాకు కూడా నచ్చింది అది. సో అది అలా అర్థం చేసుకుంటే అంటే ఆత్మజ్ఞానం లెవెల్‌లో చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు కనీసము సరేలే నాకు మరణం లేదు కదా, నాకు జననం లేదు కదా, మరి ద్రోణుడికి మరణం లేదు, భీష్ముడికి మరణం లేదు, జననం లేదు అని అనుకున్నటువంటి స్టేజ్‌కి ఆయన ఒకవేళ ఎదిగిండింటే సరే అప్పుడు ఏమైపోతుందంటే అతని దుఃఖం అన్నటువంటి తగ్గుతుందన్నమాట. అలా కాకుండా ద్రోణుడు చనిపో చనిపోతాడు, మనం ఏం చేయలేము అని చెప్తే మరి అర్జునుడు ఇంకా బాధపడతాడన్నమాట. అందువల్ల ఆ సెకండ్ లెవెల్‌కెళ్ళి ఒకేసారి ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు అని మొట్టమొదటి స్టార్టింగ్‌లోనే ఒక పెద్ద డిస్కషన్, ఒక హయ్యర్ పిక్చర్ చూపించి హయ్యర్ పిక్చర్ నుంచి లోయర్ పిక్చర్‌కి అర్జునుడిని తీసుకొని వస్తున్నాడన్నమాట. సో ఇది ఒక వే ఆఫ్ కౌన్సెలింగ్ ద అదర్ పర్సన్ అని చెప్పేసి మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ శ్లోకానికి వస్తే స్వధర్మం అభిచావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోన్ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇది స్వర్ణమ్మ గారు చదువుతారా దీన్ని? స్వధర్మమపి చావేక్ష్య. మీకు నెట్ సరిలేదన్నారు కదా మీరు. సరే ఉషశ్రీ మేడం చదివించండి మేడం. స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య వికంపితుమర్హసి న వికంపితుమర్హసి న వికంపితుమర్హసి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే. ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. సరే మేడం, ధర్మ 2 సార్లు అయిపోయింది కదా మేడం, 2 సార్లు అయింది. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి.
ధర్మ్యాది యుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, స్వధర్మము అనే విషయం వచ్చిందండి. ఇక్కడ టాపిక్ ఏమిటంటే స్వధర్మము అనేటువంటి టాపిక్. ఇప్పుడు 30వ శ్లోకం వరకు చెప్పింది ఆత్మజ్ఞానాన్ని గురించి అతను చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే శ్రీకృష్ణుడు, ఇప్పుడు అర్జునుడు అలా అర్జునుడు ముఖం వంక చూస్తే అర్జునుడు ఇంకా అతను బాధపడుతున్నట్టుగానే ఉంది. అతను ఇంకా గాంధీవాన్ని చేతిలోకి తీసుకోలేదు, అలాగే శిథిలపడి పడిపోయినాడు. అలా ఊహ మనకు అనుకోవాలి, ఎందుకంటే అర్జునుడు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అందువల్ల ఇంకా బాధపడేది వద్దు, ఇంకా బాధపడేది వద్దు అని కృష్ణుడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు అనమాట. అంటే అతను ఇంకా బాధపడుతూనే ఉన్నాడు అనమాట. సరే, కృష్ణుడు ఏమన్నాడు, ఆత్మజ్ఞానం అంతా చెప్పేశాడు. చెప్పిన తర్వాత అతనికి మరి ఆత్మజ్ఞానం అతనికి బోధపడవలసినంత రీతిలో బోధపడలేదో ఏమో తెలియదు. అందువల్ల ఆయన ఏమంటున్నాడంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు, సరే నీకు ఆత్మజ్ఞానం, నేను ఆత్మ మరణం లేదు, ఆత్మకు జరణము లేదు, ఆత్మకు వికారము లేదు, ఆత్మ నిత్యము, సత్యము, నిర్వికల్పము అని అంతా చెప్పింది ఇంతసార్లు చెప్పాను. కానీ నీ దృష్టిలో ఏముంది, నేను నాకేదో నా ఆత్మ అంటే నాకు తెలియదు, నేనేమో ఇంకా శరీరము, ఒక మనిషిని నేను, నాకు జననం ఉంది, మృత్యు ఉంది అని నీవు అనుకునేటువంటి పక్షంలో అని అదే నీవు అనుకునేటట్టుంటే ఓకే. అలా ఉన్నప్పటికీ కూడాను నీవు స్వధర్మం అభిచావేచ్ఛ నా వికంపితు మర్హసి. అంటే స్వధర్మము అంటే ఏమిటంటే, స్వధర్మము అవేక్ష అంటే చూడడం అనమాట. స్వధర్మం అపి అనేది సాధారణంగా వాడుతుంటారు అనమాట. అపి అంటే కూడా అన్నట్టుగా. స్వధర్మం అపి చావేక్ష, స్వధర్మాన్ని అపి దాన్ని కూడాను ఆవేక్ష అంటే చూసినప్పటికి కూడాను, అంటే పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా, అంటే స్వధర్మాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా నా వికంపితం అర్హసి. వికంపితం అంటే భయపడ్డానికి, చలించడానికి, నా అర్హసి నీవు అర్హుడవు కావు. కాబట్టి ఏమంటే నీవు ఏమనుకుంటున్నావు, అర్జునుడు ఏమనుకుంటున్నాడు, అర్జునుడు నేను ఒక మనిషిని, నేను ఒక మామూలు మనిషినే కానీ నేను ఆత్మ స్వరూపంలో ఉన్నటువంటి వాడిని కాదు నీవు అనుకుంటున్నావు. కాబట్టి అయితే నీవు ఒక క్షత్రియుడవు, నీవు ఒక రాజు. అలాంటి వాడు నీకు ఒక స్వధర్మం అంటూ ఒకటి ఉంది. ఆ స్వధర్మం అంటే ఏమైంది ఇప్పుడు చెప్పుకుందాం అనమాట. ఆ స్వధర్మం అంటూ నీకు ఒకటి ఉంది. ఆ స్వధర్మాన్ని చూసేనప్పటికీ కూడాను నీవు నా వికంపితం అర్హసి, నీవు భయపడ్డానికి కానీ చెలించడానికి నా అర్హసి, నీవు చెలించకూడదు అనమాట. ఎందుకంటే ధర్మ్యాత్, ధర్మము అనడంలో ఇక్కడ ధర్మ్యాత్ అంటే ధర్మముతో కూడుకున్నటువంటిది అనేది ధర్మ్యాత్ అంటాం అనమాట. ధర్మం వేరే, ధర్మ్యము వేరే. ధర్మ్యము అంటే ధర్మముతో కూడుకున్నటువంటిది, ధర్మముతో కూడినటువంటిది, ధర్మముతో విడదీయరానిటువంటి సంబంధం ఉన్నటువంటిది. అలాంటి యుద్ధము, ఈ యుద్ధము అనే దానికి విశేషణం అనమాట. ఈ యుద్ధాత్, ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ధర్మ్యాత్ అంటే ధర్మ్యాత్ అంటే ధర్మముతో కూడినటువంటిది, ధర్మముతో విడదీయరానటువంటి యుద్ధము. ఈ యుద్ధం ఎలాంటి యుద్ధము అంటే ధర్మయుద్ధం. ఇది ధర్మయుద్ధం కాబట్టి ఈ ధర్మయుద్ధంలో యుద్ధాత్ అంటే యుద్ధము కంటే అన్యత్ వేరేటువంటి కార్యం ఏదైనా క్షత్రియునికి నా విద్యతే ఏదీ లేదు. క్షత్రియస్య నా విద్యతే స్వధర్మం అపిచావేక్ష నా వికంపితుమర్హసి. స్వధర్మం అనేటువంటిది నీకు ఒకటి ఉంది. ఆ స్వధర్మము చూసి అయినప్పటికీ కూడా, ఆవేక్ష అంటే చూసినప్పటికీ కూడాను, ఈ చా అన్నది మామూలుగా వాడుతుంటారు. ఎందుకంటే ఈ పదాలు కలపడానికి చా అంటే, మరియు అపి, చా ఇవన్నీ మనం సాధారణంగా ఊత పదాలు అంటుంటాం కదా, తెలుగులో ఊత పదాలు లాగా వాడుతుంటారు అనమాట. దానికి పెద్దగా స్పెసిఫిక్ మీనింగ్ ఏముండదు. స్వధర్మం అపిచావేక్ష, స్వధర్మము ఆవేక్ష చూసినప్పటికీ కూడాను నా వికంపితం అర్హసి, నీవు వికంపితుడు అంటే కంపించిపోవడానికి నా అర్హసి, నీవు తగవన్నమాట. ఎందుకంటే ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ, ఇది శ్రేయ అన్యత్, అంతకన్నే శ్రేయస్సు అయినటువంటిది నీకు వేరొకటి లేదు అంటున్నాడు అనమాట. ధర్మ్యాత్ అన్యత్ శ్రేయ, మరి యొక్క శ్రేయస్కరమైన పని నా విద్యతే అంటే ఏమంటాడు ఇక్కడ, నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు,
నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మసమ్మతమైన యుద్ధం చేయటం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ స్వధర్మము అనేది ఇక్కడ గొప్ప ప్రతిపాదన. భగవద్గీతలో గొప్ప ప్రతిపాదన ఏం చెప్తారంటే స్వధర్మము అనేటువంటి చెప్తారనమాట. స్వధర్మము అంటే ఏమిటంటే ఒక్కొక్క స్వధర్మము అంటే ఏమిటంటే అది దేశ కాలాలకు తగినట్టుగా ఆ ధర్మం ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెప్తారనమాట. ఎలా అంటే చూడండి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనుకోండి. మనకు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ధర్మాలు వేరే దేశంలో ఆ ధర్మాలు పాటించరన్నమాట. ఆ దేశంలో పాటించేటువంటి కొన్ని ధర్మాలు మన దేశంలో ఆ ధర్మాన్ని పాటించరు. అంతెందుకు ఇప్పుడు మనము ఇక్కడి నుంచి మనం సౌత్ ఇండియన్ టెంపుల్స్కి వెళ్తాం అనుకోండి. ఏదో తంజావూరు లేకుంటే ఏదన్నా రామేశ్వరం లాంటి గుళ్ళకి వెళ్తాం అనుకోండి. మరి చొక్కా విప్పి లోపలికి రమ్మంటారు అనమాట. అదే ఉత్తర భారతదేశానికి వెళ్తాం అనుకోండి. ఉత్తర భారతదేశానికి వెళ్తే చొక్కా విప్పరక్కర్లేదు. అక్కడ వాళ్ళు సూటు బూటు వేసుకునేసి ఈవెన్ టోపీ పెట్టుకునేసి వాళ్ళు లోపలికి వెళ్తుంటారు అనమాట పురోహితులు. ఇక్కడ పురోహితులేమో మనందరూ కూడా సాధారణ జనులు కూడా. మరి ఇక్కడ సౌత్ ఇండియాలో పురోహితులు ఉన్నటువంటి వాళ్ళు మరి చొక్కా లేకోకుండా కండువా మాత్రం భుజం మీద వేసుకునేసి కార్యాలన్నీ జరిపిస్తుంటారు. మరి ఉత్తర భారతదేశానికి వెళ్తే గయకి వెళ్ళి శ్రాద్ధం పెట్టాలనుకుంటే అక్కడ వాళ్ళు మరి ఒక నోట్లో పూర్తి ఒక్కాకు నములుకుంటూ వాళ్ళు వచ్చి అక్కడ పూర్తి షర్టు ప్యాంటు వేసుకున్నట్టుగా వేసుకునేసి ప్యాంటు వేసుకోవాలి అనుకోండి, షర్టు వేసుకునేసి ఏదో ఒక ధోతి అలాంటిది వేసుకొని వచ్చి కూర్చొనేసి అక్కడ జరిపిస్తుంటారు అనమాట. మరి అక్కడ ధర్మము ఇక్కడ ధర్మము ఎందుకు మారింది? కాలానికి తగినట్టుగా దేశానికి తగినట్టుగా మారుతూ ఉంటుంది అనమాట. ఎందుకు మారింది అనేది మనకు తెలియదు అనమాట. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం అనమాట. ఆ ధర్మము అన్నటువంటిది మన భారతంలో ఈ స్వధర్మం అనేదే కాకుండా కులధర్మం అని కూడా చెప్తారనమాట. కొన్ని కథల్లో మనకు కులధర్మం కూడా కనిపిస్తుంది అనమాట. ఇది మా కులధర్మము అని చెప్తుంటారు అనమాట. కులధర్మానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ధర్మరాజు పాండవులు అందరూ కలిసి ఒకసారి ఎప్పుడు వెళ్తారంటే మరి అజ్ఞాతవాసానికి బయలుదేరుతారు అనమాట. అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు విరాట్ రాజు ఆస్థానాన్ని దగ్గరికి వస్తారనమాట. ఆ ఊరి పొలిమేరలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గాంధీవము అన్ని ఉంటుంది, భీముడి గద ఉంటుంది, మిగిలిన వాళ్ళ ఆయుధాలన్నీ ఉంటాయి. వాటన్నిటిని చుట్టూ కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జమ్మి చెట్టు కింద పెడతారు. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకు ఆ ధర్మరాజుకు అనుమానం వస్తుంది. మరి మేమేమో ఇప్పుడు పెడుతున్నాము, కాస్త దూరంలో గొల్లపిల్లలంతా ఉన్నారు, గొల్లపిల్ల వాళ్ళు ఇది మనం పెట్టడం చూశారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇదేమో ఇందులో ఏమైనా ఉండొచ్చు అని చెప్పి వచ్చి మూట విప్పేటువంటి అవకాశం ఉంది కదా, మరి ఎలా అంటే అనుకునేసి ధర్మరాజు ఏం చెప్తా అంటే అప్పుడు గట్టిగా అందరితోనూ గట్టిగా అరుచుకుంటూ పోతుంటాడు అనమాట. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి మా అమ్మను ఇక్కడ మా శవదహనం చేసేటువంటి సంస్కారం మా కుల ఆచారం ప్రకారం లేదు, కులధర్మం ప్రకారం లేదు. అందువల్ల ఆమెను మూటగట్టి ఆ శవాన్ని మూటగట్టి ఇక్కడ ఉంచుతున్నాము అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్తారనమాట. అందరూ వినవండి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ వెళ్తారు అనమాట. మరి అది అబద్ధం చెప్పినట్టు కాదా అంటే అదే అబద్ధర్మము అని అక్కడ అదే వేరే, అది ఆ సబ్జెక్ట్ వేరే అలా చెప్తారనమాట. అందుకని ఎందుకు చెప్పాడు అంటే అలా చెప్పంటే కులధర్మం ఉన్నటువంటిది కూడా అక్కడక్కడ మనకు టంకిస్తుంటారనమాట. అలాగే భీష్ముడు ఈమెను అడగడానికి వెళ్తాడనమాట. ఎవరికి? పాండురాజుకు పెళ్లి చేయాలని చెప్పేసి మాద్రిని అడగడానికి మాద్రి యొక్క అన్న దగ్గరికి వెళ్తాడనమాట. అన్న దగ్గరికి వెళ్తే మాద్రిని ఇచ్చి నా తమ్ముడికి పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేయంటే ఆయన అంటాడు, మా కులధర్మం ప్రకారం మేము కన్యాశుల్కం తీసుకుంటాము, నువ్వు ఏదైనా డబ్బులు ఇస్తే మాత్రమే నీకు పెళ్లి చేసిస్తాను, నేను మా అమ్మాయిని ఇస్తాను అంటాడు అనమాట. మీరు గొప్ప వంశము, గొప్ప కులము, గొప్ప రాజ్యము అయినప్పటికీ కూడా మా కులాచారం నేను వదలలేను అంటే భీష్ముడు దాన్ని అంగీకరించి కులాచారం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని ఆ కులాచారాన్ని గౌరవించి అతని కన్యాశుల్కం ఇచ్చి తీసుకొస్తాడు అనమాట. ఇలాంటి కొన్ని కులాచారాలు, స్వధర్మము ఇలాంటివి కొన్ని మన భారతంలో బాగా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు కూడా మనం అన్ని ట్రెడిషన్స్ అలాగే ఫాలో అవుతూనే ఉన్నాం అనమాట. ట్రెడిషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తారంటే స్వధర్మము అన్నటువంటిది ఏమిటంటే స్వధర్మము అన్నటువంటిది దేశకాల ఆ దేశకాలాలు తగినట్టుగా అది నడిచిపోతూ ఉంటుంది అనమాట. ఒక ధర్మం ఇక్కడ ఉండేటువంటి ధర్మం ఇంకొక ధర్మం ఇంకో చోట ఉంటుంది అనమాట. మరి ఆడవాళ్ళు మోటార్ సైకిల్లో పోవడము అన్నటువంటిది సౌదీ అరేబియా ప్రాంతంలో మరి ఆ ధర్మం కాదు. మన దేశంలో అది ధర్మమే. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ధర్మాలు అక్కడ ధర్మం కాదనమాట. ఇలా కొన్ని ధర్మాలు మారిపోతుంటాయి అనమాట. కానీ ఈ స్వధర్మము అన్నటువంటిది ఏమిటంటే స్వధర్మము అన్నటువంటిది ఆ వ్యక్తికి సంక్రమించినటువంటి స్వభావ సిద్ధంగా సంక్రమించినటువంటి ధర్మము స్వధర్మము. ఈ స్వధర్మాన్ని ఎలా డిఫైన్ చేయాలి మరి అతనికి అంటే సాధారణంగా మన సంస్కృతి ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం ఏం చెప్పారంటే బ్రాహ్మణుడైనటువంటి వాడి కొన్ని ధర్మాలు, క్షత్రియుని కొన్ని ధర్మాలు, వైశ్యుని కొన్ని ధర్మాలు, మరి శూద్రుని కొన్ని ధర్మాలు అలా చెప్పుకుంటూ వచ్చారనమాట. అలా చెప్పుకోకుండా అది అంతేకాకుండా ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పారనమాట. ఏంటంటే వాడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమి ధర్మాలు, గృహస్థునిగా ఉన్నప్పుడు ఏమి ధర్మాలు, మరి వానప్రస్థంలో ఉన్నప్పుడు ఏమి ధర్మాలు, సన్యాసంలో ఉన్నప్పుడు ఏమి ధర్మాలు చేయాలా అన్నటువంటి విషయాలు కూడాను చాలా ఎలాబొరేట్ గా చెప్పారనమాట.
అవన్నిటిని మళ్ళీ ముందు ముందు చాప్టర్స్ లో మనకు వస్తాయన్నమాట. మనకు అందువల్ల పూర్తి చెప్పడం లేదు. అది క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి, అర్జునుడు క్షత్రియుడు, ఇక్కడ అర్జునుడు ఏమిటో చెప్తున్నాడు, నీది స్వధర్మం ఏమిటి. స్వధర్మం ఏమిటి అంటే ఎవరైనా శరణాగతి కోరి దగ్గరికి వచ్చినటువంటి వాడిని కాపాడడం అతని ధర్మం అనమాట. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ అని చెప్తాం అనమాట. క్షతాత్ అంటే, క్షతాము అంటే ఏమిటంటే ఏదన్నా దెబ్బ, లేకుంటే ఏదైనా ఆపద, ఏదైనా ఆపద వచ్చింది అని ఎవరైనా వచ్చి దగ్గరికి పిలిచి గట్టిగా శరణు శరణు అంటే క్షతాత్ త్రాయతే అంటే రక్షించేటువంటి వాడు అనమాట. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. వాడు అందువల్ల క్షత్రియుడు ఉన్నటువంటి పేరు అతనికి. ఆ క్షత్రియుడు ఏం చేయాలి, అతన్ని శరణాగతి వచ్చినటువంటి వాడిని కాపాడాలి. అది క్షత్రియ ధర్మము. రెండవ ధర్మం ఏమిటంటే యుద్ధం వచ్చినప్పుడు ఆ స్వధర్మము ధర్మ్యమైనటువంటి యుద్ధం వచ్చినప్పుడు ధర్మమైనటువంటి యుద్ధంలో పాల్గొని వాళ్ళని యుద్ధం చేసి యుద్ధంలో వాళ్ళని చంపడం అనమాట. యుద్ధంలో ఎందుకంటే ధర్మహీనులైనటువంటి వాళ్ళు ధర్మం చేసే యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ధర్మహీనులను చంపాలన్నమాట. క్షత్రియుడు ఏం చేయాలి, రాజు అనేటువంటి వాడు ప్రజలంతా రక్షించాలి అని ఒక థియరీ అనమాట. ప్రజలు రాజును రక్షించాలి అంటే ఎట్లా, ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళు రాజ్యం చేసేటువంటి సందర్భంలో ఆ దుర్మార్గులను అణచివేసి ప్రజలకు సన్మార్గమైనటువంటి ఒక రాజ్యాన్ని కల్పించడము, వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని కలిగించడము, అలాంటి కర్తవ్యము క్షత్రియుని పైన ఉంటుంది అనమాట. మన పోలీసులు ఉన్నట్టు, పోలీసులు ఎలా చేస్తారు, పోలీసులు మరి ప్రజల్లో చెడ్డవాళ్ళని కొట్టి వాళ్ళని కాపాడుతుంటారు అనమాట. ఆ కాపాడేటువంటి స్వభావం క్షత్రియ ధర్మం అనమాట. కాబట్టి నీ ధర్మం ఏమిటి, నీ ధర్మం వచ్చేసి ఇక్కడ సందర్భం ఏమిటి, యుద్ధ భూమికి వచ్చినావు నువ్వు. ఎందుకు వచ్చినావు, ధర్మమైన యుద్ధము అనుకొని వచ్చావు నువ్వు. ధర్మమైన యుద్ధం అనుకొని ధర్మముతో విడదీరానటువంటి యుద్ధము అని చెప్పి ఇక్కడికి వచ్చినావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు తీరా ఇక్కడ యుద్ధానికి వచ్చిన తర్వాత నేను నా స్వధర్మాన్ని వదిలిపెట్టేసి నేను సన్యాసం ఎత్తుకుంటాను అనేది నీ అనుచితము. ఈ సన్యాసం కాదు నీ చేయాల్సిన పనేటువంటి నీ స్వధర్మము. నీ స్వధర్మం నీవు చేయాలి. స్వధర్మం నీవు చేయకుండా వేరే తట్టుకు పోయేదానికి లేదు. నీ స్వధర్మం ఏమిటి అంటే యుద్ధంలో పాల్గొనడము, యుద్ధంలో శత్రువులు జయించడం ఉన్నటువంటిది నీ స్వధర్మము. కాబట్టి స్వధర్మం అపిచావేక్ష న వికంపితుం అర్హసి. అట్లా బ్రాహ్మణునికి ఏమి ధర్మాలు, బ్రాహ్మణునికి ఏమి ధర్మాలు ఉంటే కొన్ని చెప్పారు. ఏం చెప్పారంటే అధ్యయనము అంటే బాగా వేదాలు చదువుకోవడం అనమాట. అధ్యయనం ఎందుకు వేదాలు చదువుకోవడం అంటే మనకు ఋషి రుణం ఉంటుంది కాబట్టి ఋషులు ఎన్నో వేదాలు, తర్వాత ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని మనకి ఇచ్చారు. మరి అన్ని ఇచ్చిన వాటిని మనం అలా ఊరికే అలా వదిలేసేసి ఉండకూడదు అనమాట. మన బ్రాహ్మణులే పుట్టినటువంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలా, అధ్యాపనము అంటే 10 మందికి చెప్పాలి దాన్ని. అధ్యయనము అధ్యాపనము చేయాలా, యజనము యాజనము చేయాలి. యజనం అంటే వాళ్ళు అతనే యజ్ఞహోత్రం చేయాలి రోజును. తర్వాత వేరే వాళ్ళు యాజనం ఉంటే యాజనం చేయించాలన్నమాట, అంటే యజ్ఞం చేయించాలన్నమాట. ఇవన్నీ బ్రాహ్మణి యొక్క కర్తవ్యాలు. ఇవన్నీ ఎప్పుడు ఏ లెవెల్లో ఇవన్నీను, ఈ కర్తవ్యాలన్నీ ఏ లెవెల్ అంటే నేను ఆత్మ కాదు నేను మనిషిని అనుకునేటువంటి వాడికి మాత్రమే చెప్పేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీను. అంతేగాని ఈ 30వ శ్లోకం వరకు చెప్పినటువంటి దానికి సంబంధం లేదనమాట. అవన్నీ సర్వజనీయ ధర్మాలు అనమాట. అవన్నీ అప్పుడు చెప్పినటువంటి యునిక్ ఫీచర్స్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ ఫర్ ఆల్ ద ఏజెస్, ఫర్ ఆల్ ద పీపుల్. అంతేగాని ఇక్కడ వచ్చేప్పటికి అలా కాదనమాట. ఇక్కడ వచ్చేప్పటికి నేను ఆత్మ కాదు నేను మామూలు మనిషిని అనుకునేసి మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెప్పేటువంటి ధర్మ సూక్ష్మాలు అనమాట. కాబట్టి ఇది ఏమిటంటే ఆత్మ అనేది ఉందనుకోండి, ఆత్మ అనేది అంటే అమెరికాలో ఉన్నటువంటి వాడికి ఒక రకమైనటువంటి ఆత్మ, భారతదేశంలో ఉన్నటువంటి వాడికి ఇంకొక రకమైన ఆత్మ ఉంటుంది అనమాట. ఆత్మ చైతన్య శక్తి, అంత సాధారణమైనటువంటి చైతన్య శక్తి, అందరిలోనూ ఉండే శక్తి, సామాన్యమే అది. కానీ ఈ దేహం అనేది ఉంటుంది కదా, దేహం డిఫరెంట్ గా ఉండేటువంటి వాడికి ఈ ధర్మము ఉన్నటువంటిది మాత్రం మారిపోతుంటుంది. ఎందుకు మారిపోతుంటుంది అంటే వాడి వర్ణము ప్రకారము మారిపోతుంటుంది, వాడి ఆశ్రమము ప్రకారము మారిపోతుంటుంది. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యమా గృహస్థమా దాని ప్రకారము మారిపోతుంటుంది. అలాగే ఎలా మారిపోతుంటుంది అంటే ఇది కూడా మారిపోతుంటుంది. దేశము కాలాన్ని తగినట్టుగా కూడాను ధర్మం మారిపోతూ ఉంటుంది. కాబట్టి స్వధర్మం అభిచావేక్ష నా వికంపితుం అర్హసి. నీ ధర్మం ఏమిటి, శత్రువులు అంటే ధర్మహీనులైనటువంటి వాళ్ళను నీవు అణిచివేసి ధర్మాన్ని కాపాడము, పరిరక్షించడము, ప్రజలకు చక్కనైన పాలన కల్పించడము అనేటువంటిది నీ స్వధర్మము. కాబట్టి స్వధర్మాన్ని నీ వదిలిపెట్టకూడదు అని చెప్పేటువంటి గొప్ప సందేశం అనమాట. ఈ స్వధర్మము అన్నటువంటిది ఏమిటి అని చెప్పేసి దీని మీద భాష్యకారుల చర్చ ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ స్వధర్మము ఉన్నటువంటిది అర్జునునికి అక్కడ క్షత్రియ ధర్మము యుద్ధం చేయడము అన్నటువంటిది. కానీ సాధారణమైనటువంటి మనుషులకు మనలాంటి వాళ్లకు మనం ఏదో ఒక సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు అనుకోండి, సంస్థలో పనిచేసేటువంటి వాళ్లకు మన కర్తవ్యం ఏమిటంటే పొద్దున్నే మనం ఆఫీస్కి వెళ్ళంగానే మన కర్తవ్యం ఎలా ఉండాలి అంటే వెళ్ళంగానే మన పని మనం మొదలుపెట్టి మన పని అయిపోయేటువంటి వరకు చేస్తూనే ఉండాలి. ఎవరు మధ్యలో వచ్చేసి సార్ భోజనం టైం అయిందంటే భోజనం పోయేటట్టు ఉండాలి. కానీ
మనం అక్కడ సమయాన్ని వృధా చేసేటువంటి సందర్భం కాదు. ఎందుకంటే స్వధర్మం ఏమిటి? స్వధర్మం నీ పని నువ్వు చేయాలి అని చెప్పడం అనమాట. నీ పని నువ్వు చేయాలన్నమాట. నీవు అంటే క్షత్రియుడి పని చేయాలి. ఆఫీసులో ఉన్నటువంటి వాడు ఆఫీసులో తన పని తాను సక్రమంగా చేయాలి. ఒక పోలీస్ అన్నటువంటి వాడు ప్రజలను రక్షించడానికి అతని పని అతను చేస్తూ ఉండాలి. తర్వాత ఒక సైంటిస్ట్ అన్నటువంటి వాడు ఏదో అతని పనులన్నీ అతను చేసేసి ఒక ఇన్వెన్షన్ చేయడము అలాంటి పని అతనే చేస్తూ ఉండాలి. కానీ ఎవడు కూడాను నా పని నాది సరిపోదు, లేకుంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నటువంటిది లేదు అన్నటువంటిది ఎప్పుడు అనకూడదు అని చెప్పడం అనమాట. ఇది ఏమిటంటే స్వధర్మంలో వచ్చేపాటికి నీ స్వధర్మం అది. ఎన్ని రోజులు మనం అందులో అక్కడ నుంచి జీతం తీసుకుంటూ ఉంటాము సంస్థ నుంచి, అన్ని రోజులు నీ స్వధర్మాన్ని నువ్వు సక్రమంగా పరిపాలన చేయాలి. నీ స్వధర్మాన్ని నువ్వు ఎప్పుడు విడదీయకుండా నీ పని చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అది మాత్రమే స్వధర్మం. అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నీ పని నీవు చేస్తూ ఉండాలా. అలాగే ఇంటిలో కూడా అలాగే చెప్తారనమాట. మరి ఒక భాష్యకారుడు హిందీలో కామెంటరీ రాస్తాడనమాట. ఆయన ఏమో చెప్తాడంటే, రామ్ సుఖ్దేవ్ అని చెప్పేసి ఆయన చాలా ఫేమస్ అనమాట. ఆయన ఏం చెప్తుంటారంటే, ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు భార్య భర్త పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఎలా ఉంటారంటే, సాధారణంగా ఇప్పటి కాలం వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టేసేసి పిల్లల్ని ఎక్కడో ఒక దీంట్లో ఒక సెంటర్ లో వదిలేసేసి వీళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతుంటారంట. కానీ ఎవరి ధర్మం వాళ్ళు చేయడం లేదు కదా అక్కడ. ధర్మం ఏమిటి? ఎవరో ఒక రిజైన్ చేసి పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకునేటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంది కదా. ఒకవేళ భార్య రిజైన్ చేసేసి ఆమె ఇంట్లో ఉంటుంది అనుకోండి, రిజైన్ చేసి ఇంట్లో ఉంటే భర్త కూడా దాన్ని గౌరవించి ఈమె ఇందుకోసం రిజైన్ చేసింది అన్నటువంటి గౌరవం అతనికి ఇవ్వాలన్నమాట. నువ్వేదో ఇంట్లో ఉన్నావు, నువ్వు డిగ్రేడ్ అనే అతను చూడకూడదు అనమాట. చూడకుండా ఈమెను గౌరవించాలి. ఈమె లేకుంటే అతను రిజైన్ చేసినప్పుడు ఈమె అతన్ని అలాగే గౌరవించాలి. నీకు జీతం రాలేదు కదా అని ఈమె అతను అనకూడదు. కాబట్టి పిల్లలకు వచ్చి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ ధర్మము అన్నటువంటి తప్పైన దాని వల్ల ఏమైపోతుందంటే ఆ కుటుంబాలన్నీ చాలా కష్టపడుతున్నాయి, అందరూ బాధపడుతున్నారు. బాధ అంటే ఏమిటంటే అందరూ కష్టపడుతుంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు 11 గంటల వరకు పని చేస్తుంటారు. కానీ దే ఆర్ ఇన్ ద ర్యాట్ రేస్ బట్ దే రిమైన్ యాజ్ ర్యాట్స్ అని చెప్తారనమాట. అలా చెప్తారనమాట. ర్యాట్ రేస్ లో ఉన్నటువంటి వాడు వాడు ఉంటే ర్యాట్ రేస్ లో ఉన్నటువంటి వాడు ర్యాట్ గానే మిగిలిపోతాడంట వాడు. వాడిని పొద్దున్నే 9 గంటలు కంప్యూటర్ తీసుకొని రాత్రి 11 గంటల వరకు కంప్యూటర్ లో ఉండేసి డబ్బు సంపాదించేటువంటి వాడు హూ ఇస్ హీ అంటే, he is not enjoying the life, he is not reading the scriptures, he is not enjoying what is called the scriptural beauty, that he is not understanding the scriptural beauty. ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత భారతము రామాయణం చదివితే ప్రయోజనం ఏం లేదు కదా. కాబట్టి చిన్నప్పుడు చదవకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు దే ఆర్ ఇన్ ద ర్యాట్ రేస్ అండ్ దే రిమైన్ యాజ్ ర్యాట్స్. అలాగే ర్యాట్స్ మాదిరిగానే ఉంటున్నారు. కాబట్టి స్వధర్మము అన్నటువంటిది నేను ఎప్పుడు చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా చాలా చోట్ల దీన్ని చెప్తారనమాట. ఆ స్వధర్మం అన్నటువంటి దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరు స్వధర్మాన్ని పరిపాలన చేసుకుంటూ పోతే ఈ కష్టాలు అన్నటువంటిది ఉండదు. కాబట్టి అప్పుడు సుఖమైనటువంటి లైఫ్ లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. నీ స్వధర్మాన్ని ఆలోచిస్తే కూడాను, దాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడాను నా వికంపితుమర్హసి. ఎందుకంటే ధర్మ్యాత్ యుద్ధాత్, యుద్ధం ఎలాంటిది? ధర్మసమ్మతమైనటువంటి యుద్ధము కంటే అన్యత్ శ్రేయ, వేరే మంచి శ్రేయస్కరమైనటువంటి పని క్షత్రియస్య న విద్యతే, క్షత్రియుడికి అలాంటిది ఇంకేం లేదు. కాబట్టి నీవు చూడు అని చెప్తాడు అనమాట. అందువల్ల దీనికి పరాశర స్మృతిలో ఒక మంచి శ్లోకం దొరికింది. ఆ శ్లోకాన్ని ఇక్కడ రాసుకొని వచ్చారనమాట. ఏమిటంటే, క్షత్రియుడు ఉన్నటువంటి వాడు యుద్ధ భూమిలో మరణిస్తే, అంటే యుద్ధ భూమిలో మరణించడం అంటే ఊరికే పోయి యుద్ధం చేసి మరణించడం కాదనమాట. ఏదో అమెరికా ఏదో ఇరాక్ మీద ఏదో అమెరికా దాడి చేసినట్టు అధర్మ యుద్ధం కాకుండా ధర్మముగా ఉన్నటువంటి యుద్ధం చేసి తన స్వధర్మాన్ని నిలుపుకుంటూ, అంటే స్వధర్మం ఏమిటి? శత్రువుతో పోరాడడం అనమాట. ఆ స్వధర్మంలోనే అతను నిధనం చెందినప్పుడు, అంటే మరణించినప్పుడు, అలాంటి క్షత్రియుడు ఎక్కడికి వెళ్తాడంటే ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ అంటనమాట. ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాఢో యోగయుక్తశ్చ రణే చ అభిముఖో హతః అంటారనమాట. పరివ్రాఢ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః అంటాడనమాట పరాశర సూత్ర. అంటే ఎలా ఏమిటంటే, ఇక్కడ సూర్యమండలాన్ని దాటుకొని వెళ్ళి ఇంకా హయ్యర్ లోకాలు చేరుకుంటారంటే ఇద్దరు పురుషులు. ఎవరంటే, ఒకరు పరివ్రాఢకుడు అంటే సర్వసంగ పరిత్యాగే యోగాశ్రమంలో ఉన్నటువంటి వాడు, అలాంటి వ్యక్తి. తర్వాత యుద్ధ భూమిలో రణం ఉంటే యుద్ధ భూమిలో అభిముఖంగా నిలిచి శత్రువుతో పోరాడి మరణించినటువంటి వాడు. ఇద్దరు కూడాను ఎక్కడికి వెళ్తారంటే సూర్యమండలాన్ని భేదించి ఇంకా ముందుకు సాగి హయ్యర్ లోకాలకు వెళ్తారు అని చెప్పేసి పరాశర స్మృతులు రాస్తారనమాట.
అంటే ఏమిటంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక క్షత్రియుడు ఉన్నటువంటి వాడు స్వర్గాన్ని చేరుకోవాలి అంటే శ్రేయస్సు అంటే మోక్షం అనమాట. యాక్చువల్ గా శ్రేయ అన్నటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి మోక్షం అనమాట. ఆ శ్రేయ ప్రేయ అని చెప్తుంటారు అనమాట. శ్రేయస్సు ఎప్పుడు దొరుకుతుంది అంటే అతనికి యుద్ధ భూమిలో మరణించినప్పుడు అతను సన్యాసమే తీసుకొని స్వర్గానికి వెళ్ళాలనేటువంటిది ఏం లేదనమాట. సన్యాసి ఎలా అతని ఆశ్రమంలో అతను అలా ఎలా ఉంటాడో ఇతని ఆశ్రమం అంటే అతని సన్యాసాశ్రమంలో అతను ఉన్నప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోనే ఉంటూ క్షత్రియుడిగా ఉంటూ రణభూమిలో చనిపోతే ఇద్దరికి కూడా ఒక సమానమైనటువంటి శ్రేయస్సు దొరుకుతుంది అని చెప్పేటువంటి శ్లోకం అనమాట. చాలా మంచి శ్లోకం ఇది. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇక్కడ రాసుకొని వచ్చాను. అందువల్ల ఇతను ధర్మ్యమైనటువంటి యుద్ధానికి అతను చేయాలా అని చెప్పేసి. ఇంకోటి ఏం చెప్తారంటే నా విష్ణు పృథ్వీపతి అంటారనమాట. నా విష్ణు పృథ్వీపతి అంటే విష్ణువు కానటువంటి వాడు పృథ్వీపతి కాదు. విష్ణువు అంటే విష్ణువు లాగా ఉంటా అంటారు పృథ్వీపతి అయినటువంటి వాడు. నా విష్ణు పృథ్వీపతి. విష్ణువు కానటువంటి వాడు అంటే విష్ణువు ఎలాంటి వాడు? చెడ్డవాళ్ళందరినీ నాశనం చేసేటువంటి వాడు అనమాట. ఆ నాశనం చేసేటువంటి వాడు కాకపోతే పృథ్వీపతి కాదనమాట, రాజు కాదనమాట. ఈ రాజు అనేటువంటి వాడు ఆ చెడ్డవాళ్ళని చంపేది అనేటువంటిది స్వధర్మము అని చెప్పడం అనమాట ఇక్కడ. సో స్వధర్మము అన్నటువంటిది వదిలిపెట్టకూడదు అని చెప్పడానికి కోసం చెప్పేటువంటి గొప్ప శ్లోకం అనమాట ఇది. ఇది శ్లోకం ఇంతటితో ముగిద్దాం. ఇంకా 3 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నేను ఇది షేర్ చేయడం లేదు కదా, షేర్